అండి చాలా సింపుల్గా చేసేస్తా. ఎంతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. ఇంతకేం చేస్తున్నావు మమ్మీ? చాలా సింపుల్గా చేసేస్తా అంటున్నావు కానీ ఏం చేస్తున్నావు చెప్పలేదు. చెప్తా. చాలా అంటే చాలా సింపుల్గా చేసేది అది. మామూలుగా జస్ట్ నిప్పుల మీద కూడా కాల్చుకొని తింటుండే నేను. అది ఏందో చెప్పండి. ఇప్పుడు వెంటనే మన వాళ్ళు ఒడితునకలు అనుకుంటారు. ఒడితునకలు కాదు, ఒడి చేపలు. అయితే ఒక మంచి ముచ్చట చెప్తా. నా వంట చూసుకుంటూ ఆ ముచ్చటినండి, కొంతమందికైనా ఉపయోగపడుతుంది. అయితే ఎవరు అంటుంటారు అప్పుడు అంకుల్ని చూపెట్టండి అని. నేను చెప్పినాక నేను ఎప్పుడు అంటుంటాగా ఓపెన్ పుస్తకం అని. నా డిగ్రీతో సహా ఓపెన్ డిగ్రీ ఓపెన్ పుస్తకం అని చెప్తా కదా. నేను దాచుకోనికి ఏం లేదు. నా ఫ్యామిలీ అంతా కూడా ఇగో మా రాముడు ఎన్నిటిలో పెట్టినా నేను చూడని వాళ్ళు అడుగుతున్నారు అంతే. అంతేగాని నేను అస్సలు అట్లా ఏం లేదు. కాకపోతే ఫస్ట్ మా రాముడు సిగ్గుపడుతుండే, ఇప్పుడేం సిగ్గుపడతలేడు. మస్తు సెటైర్లు వేస్తుంటాడు. కానీ మా డాడీ ఇంకా ఇప్పటికి కూడా కొంచెం ఉంది ఆ ఫీలింగ్. మా డాడీకి ఒకవేళ కెమెరాకి మంచిగా కెమెరా షై పోయింది అనుకోండి, మా మమ్మీ మాకు ఎవరు వనికిరారు. అప్పుడప్పుడు మా డాడీ అంటాడు, నాకు కెమెరా ముందు సిగ్గు ఇది వచ్చింది కానీ లేదంటే మీరేంద్రా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తుండే. నేను మొత్తం ఈ కోళ్ళది అది ఇది నాకు తెలిసిందంతా ఎడ్యుకేషన్ అంతా ఇట్లా ఇస్తుండే జనాలకి. అది అని చెప్తా ఉంటాడు. మా ఇంట్లో అయితే మా రాముడు అసలు ఎంత జోక్స్ తెలుసా అండి. ఆయన జోకులకి ఎంత టైంపాస్. నా బిడ్డ అయితే పడి నవ్వుతుంటుంది. ఇగో మన వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ నేను చెప్తా ఇంకా ముచ్చట్లు. ఈ వేడి నీళ్ళలో ఇవి వేసుకోవాలి. ఇవి వచ్చేసి పెద్ద చేపలు. ఇవి మా పిన్ని పంపించింది. మా పిన్ని అంటే ఎవరో కాదు, మా సీను వాళ్ళ అమ్మ మా పిన్ని. అయితే మా పిన్ని బయట పోయినుండే చిన్నప్పుడు. సమ్ రీజన్స్ ఇబ్బంది మా దగ్గర అట్లా వెళ్తుంటాయి కదా. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు నా దగ్గర, నేను చూసుకోగలుగుతా అది ఇదని అన్నా కూడా ఆమెకి వాతావరణం అలవాటైన ప్రాణం ఇక్కడ ఉండలేక ఏది వెళ్తుంటుంది. ఆ విషయం ఆ టాపిక్ నేను తర్వాత చెప్తా. మా పిన్నిని నా ముంగట పెట్టుకునే చెప్తా. ఇట్లా చెప్పడం ఎందుకు, మా పిన్నితోనే చెప్పేసుకోలే. కానీ అయితే మేము చూడలేదు, నా బిడ్డ చూడలేదు, ఇలాంటివన్నీ ఏమి వర్రీ అవ్వకండి. మేము అంతా ఒకటే. అందరం కూడా ఇదేంటిది పెద్దవాళ్ళ శాస్త్రం చెప్తారు చూడు, ఆ లాకలోది ఈ పీక అని. ఆ లాకలోది ఈ పీక అన్నట్టు మేమందరం కూడా ఆ చెట్లల్లో ఆకులమే పీకలమే లాకలమే. సో మాకు అదంతా కూడా ఏం చెప్పనవసరం లేదు, చేయనవసరం లేదు. అంతా మంచిగానే ఉంది. ఇంకొక ముచ్చట చెప్తా, మంచి ముచ్చట. ఇది జరసేపు ఉడకాలి. ఇలా జరసేపు ఉడికితే వేడి నీళ్ళల్లో ఇది పొట్టు వచ్చేస్తుంది మనకి. ఇదేం చేప? ఇది సముద్రం చేప నాన్న. మరి వీటిని పేరు ఏమంటారు ఏమో నాకు తెలియదు. ఇక మీ అమ్మమ్మని అడగాలి మనం దీని పేరు ఏమంటారని. అర్రే పొయ్యి ఆరిపోయిగా రాముడు, పొయ్యి ఆరబెట్టుకున్నాం మొత్తం. ఊదాం ఉన్నది ఉందా? ముందు పట్టదులే కానీ కొంచెం అంత వచ్చేసింది. మళ్ళా ఈ పక్కన కనిపిస్తున్న కడాయిలో నేను ఒకటి చేసిన అద్భుతమైన వంటలు. దాన్ని మిస్ అవ్వకుండా నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళిపోయి చూసేయండి. ఏలే పీతల పకోడీ చేసిండు అందులో. మనోడు ఛానల్కి వెళ్ళి చూడు భలే చేసిండు. ఇంకోసారి దేని ఆ పీతలు అంత బాగుంది, అంత బాగా వచ్చింది టేస్ట్. ఇగో నచ్చితే ఒడితునకల స్మెల్ కొందరికి నచ్చదు, ఇష్టం ఉండదు. కానీ ఒడితునకలు నాకు ఇష్టం కదా. సో నాకు ఆ స్మెల్ కూడా నచ్చుతుంది, తినేస్తా. సో అట్లా నచ్చితే తినొచ్చు. కానీ మనకు ఆ స్మెల్లే నచ్చకుండా ఏ రకమైన రెసిపీ చేసుకున్నా నచ్చదు నాన్న. మనకి పీత అంటేనే ఒక చిన్న, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలవాట్లేదు. ఇప్పుడు రాసలో ఉంది చెప్తా. మనకి పీత అంటేనే ఒక చిన్న రోత. చిచ్చి అట్లా అనకూడదేమో, మన వాళ్ళు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ఫీలింగ్ తోని అట్లా. ఇగో నేను ఈ ఒడి చేపలు ఇవి చేస్తున్నా. ఇవి చూస్తే కొంతమంది భయంకరంగా ఉండొచ్చు, కానీ బాగుంటాయి. ఇవి సేమ్ ఒట్టి ఒట్టి ముక్కలు టేస్టే ఉంటాయి ఇవి కూడా. కాకపోతే ఇది చేసుకోవడమే పెద్ద ప్రాసెస్. ఇవేంటంటే పెద్ద పెద్ద ముక్కలు ఎప్పుడైనా కట్ చేసి అట్లా వేసేసారు కాబట్టి పొట్టు అది తీయకుండా. ఇప్పుడు మనం అట్లా కొంచెం ఉడికిచ్చి పొట్టు తీస్తే వేయించినా కూడా మంచిగా ఉడుకుతుంది, వేగుతుంది. సో అదే విషయము. అయితే పిల్లల విషయానికి వస్తా, భార్యాభర్త పిల్లల విషయానికి వస్తా. ఏంటంటే కొంతమంది భర్తలకి మస్తు ఇట్లా భయపడిపోతుంటారు. భయపడిపోయి మొత్తము పోగా భర్తలు ఉంటారు కదా కొంతమంది,
కొంతమంది సంసారం పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ రాజయోగం భోగం అన్నట్టు అన్ని ఖర్చులు పెట్టేసుకుంటుంటారు, తిరిగేస్తుంటారు, టూర్లు వేస్తుంటారు, అట్లనే ఆస్తులు కూడా అమ్ముకునే వరకు పోతుంటారు. కానీ కొంతమంది మహా ఇల్లాలు అని చెప్పించుకోవడం కోసం అన్నీ అమ్మ తింటా ఉన్నా, అన్నీ అమ్మ చేస్తూ ఉన్నా, ఎంత ఏరకు మొత్తా ఉన్నా కూడా ఏమనరు. కానీ అది చాలా తప్పు. మీకు పిల్లలు లేకపోతే మీరు అనకండి, మీరు మీ భార్య మీ భర్తలు ఏడన్నా ఏట్లో దూకి కొట్టుకుపోండి, సంబంధం లేదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తల్లిదే. తండ్రికి ఉండకపోయినా అది నెక్స్ట్. మామూలుగా తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని విధాలు సంపాదించి పెడుతుంటేనే తల్లి సాగుతుంది. అది వేరే, అది ఉన్న వాస్తవం, అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవాల్సింది మాత్రం ఫస్ట్ తల్లి. అందరూ తండ్రి పెట్టుకోవాలి చేయాలి అంటారు, కానీ తల్లి సక్రమంగా ఉండి తల్లి గట్టిగా పట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా అయిపోతుంటాయి. చేస్తూ ఉంటే అది ఫోన్ ఆఫ్ అయిపోయింది. అయితే ఇవి ఉడికిపోయినాయి. ఇవి క్లీన్ చేసుకుంటూ మీతో ముచ్చట పెడతా. అయితే నేనేం చెప్తా అంటే తండ్రికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఉండొద్దని నేను అనట్లే, ఉండాలి, ఉంటుంది కూడా. కాకపోతే తండ్రి, కొంతమంది తండ్రులు ఎట్లుంటారు, తాగుబోతులు తిరిగిపోతులు ఉంటారు కదా అక్కడక్కడ, కొందరు మనం చూస్తుంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఎవరున్నా అట్లా ఎట్లున్నా సరే తల్లి మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఇక అన్నీ మొగుడు చెప్పుకుంటూ ఇనుకుంటూ పోయి అన్నీ చేసినాం అనుకోండి, బిడ్డలు అనేది పెట్టుకోవాలి. పిల్లలు ఇంపార్టెంట్ చాలా. అదేంటిది, అట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇప్పుడు యూత్కి అంటే ఇంకా ముందు వాళ్ళకి కూడా నేనేం చెప్తా అంటే, పిల్లల్ని కనాలి అంటే అన్ని విధాల రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని, పిల్లలు పుట్టిరంటే ఇంకా మన గురించి మనం మర్చిపోవాలి, మనము మన సోకులు మన ఇది మర్చిపోవాలి. ఇగో అంత మంచిగా ఉంటే అన్ని విధాలు ఎంజాయ్ చేస్తే ఓకే పర్లే. కానీ అదేది లేకుండా మరీ కింది స్థాయి నుంచి వచ్చేవాళ్ళు పిల్లలే లోకంగా పెంచుకోవాలి. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే పిల్లల్ని కనాలి, లేకపోతే కనద్దు. అట్లా ఆస్తులు నేను కొంతమందిని చూసినా అండి, అందుకే చెప్తున్నా. ఎన్నో ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులన్నీ అమ్మేసుకొని ఏం లేకుండా ఉండే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. కొందరిని రెస్పాన్సిబిలిటీ లేక హస్బెండ్కి ఇట్లా భయపడి, హస్బెండ్ ఏమో వాడి ఇష్టానికి వాడి సోకులు తిరుగుడు ఇట్లా పోయి, ఎవరైనా ఇట్లా నేను కొందరిని చూసిన కాడ చెప్తున్నా, ఇట్లా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పోతే ఇంకా భార్య ఏమో భయపడి అమ్మేసేటప్పుడు అమ్ముకొని లే, చేసేటప్పుడు చేసుకొని లేనుకుంటే లాస్ట్కి ఏముంది, పిల్లలకి చెప్ప మిగులుతుంది. ఫైట్ చేయాలి హస్బెండ్తోని. మనం వచ్చింది ఎందుకు, పెళ్లి చేసుకుంది ఎందుకు, పిల్లలు కానీ ఎందుకు అనేది ఫైట్ చేయాలి. ఇంకోటి ఊరికి భయపడి వస్తుంటారు. ఎందుకు భయపడాలండి? ఏం తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా మనము ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి చెప్పండి హస్బెండ్కి? హస్బెండ్ ఏమన్నా రాక్షసుడా? కొంతమంది అమ్మలైతే ఏకంగా వాళ్ళ నాన్న ఎంత కష్టపడి వస్తున్నాడో చెప్పరు. అమ్మ పైనే ఇష్టంగా ఉండాలి. ఏమున్నా అమ్మ ప్రేమనే చూపెట్టుకుంటూ అవి ఇవి తీపిస్తూ నాన్నపై ఇది చెప్పకుండా ఉంటారు. కానీ అమ్మ ప్రేమ చెప్పనవసరం లేదు పిల్లలకి. అమ్మ ప్రేమ చెప్పకపోయినా అమ్మ అంటేనే ప్రేమ, అంతే. అమ్మ పైన ప్రేమ ఉంటుంది ఎవరికైనా. తండ్రి అనేటోడు పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, తండ్రి దాయాదు అని. తల్లి చేస్తే తండ్రి దాయాదు అని అంటారు. మీకు ఐడియా ఉందా? తండ్రి దాయాదుతో సమానం. తల్లి ఉన్నంతకే పిల్లల మధ్యలో తండ్రి మధ్యలో ఒక ఎఫెక్షన్ ఉండేది. ఎవరో కొందరికి నూటికో కోటికో ఉంటారు మహానుభావులు కొందరు, వాళ్ళందరూ నిజంగా గ్రేట్ ఫాదర్స్. చాలామంది ఉండరు, కానీ కొంతమంది ఉంటారు. తల్లి ఉంటే ఉంటారు చాలామంది, తల్లి లేకపోతే సరిగా ఉండరు. కానీ తల్లి లేకపోయినా పెండ్లి గిళ్ళి చేసుకోకుండా పిల్లల కోసమే బతికే తండ్రులు కూడా ఉంటారు లోకం మీద. అలాంటి పుణ్యాత్ములు అంతా ఉన్నారు కాబట్టే కదా ఇట్లుండేది. అయితే చెప్పరు, తండ్రి విషయం చెప్పరు. ఇగో మీ నాన్న ఇంత కష్టపడుతుండు, ఇంత సంపాదించుకొస్తుండు, ఇట్లా చేస్తుండు, ఆయన కష్టం ఇది అని చెప్పరు. ఎంతసేపు తల్లిదే చెప్పుకుంటూ ఇట్లుంటారు. అప్పుడు హస్బెండ్కి ఏమనిపిస్తుంది తెలుసా? నేను కన్నా కష్టం పడిస్తే వీళ్ళందరూ ఒకటే, నేనేనా పరాయి, నేనేనా వేస్ట్ అని చెప్పి చేయి బుద్ధి కూడా కాదు. భార్య ఎప్పుడు కూడా భర్తనే, మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో భర్తను అట్లా చూసుకుంటూ అని చెప్పేది వినుకుంటూ భయపడిన అవసరం లేదండి.
భయపడద్దు. భయపడడం ఎందుకు? ఒక బండికి 2 చక్రాలు ఎట్లనో ఒక సంసారంలో భార్య భర్త ఇద్దరు అట్లనే అండర్స్టాండింగ్గా చెప్పుకుంటూ, ఏదన్నా హస్బెండ్ మనల్ని ఏమన్నా కూడా ఎందుకన్నారు ఈ మాట, అసలు ఏమైంది, నేనేం తప్పు చేసినా, లేకపోతే ఏముంది, సరే నేనేం మార్చుకోవాలి, నేను చేసే పని మీకు ఏమి నచ్చట్లేదు, ఈవెన్ వంటలలో అయినా సరే నేను చేసే వంట ఇది నచ్చట్లేదా, మరి ఎట్లుండాలి, ఇట్లా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటూ ఓపెన్గా. ఒక్కసారి పెళ్ళయిందంటే అంటారు కదా, రాసుకొని వస్తారు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్పి, అవి మనం రాసుకొని వస్తాం. ఒకసారి పెళ్ళయిందంటే కట్టుబడిపోవాలి, ఇక మనం లైఫ్ లాంగ్ ఉండాలి. ఒకరి కోసమే ఒకరు, పిల్లల కోసం మనం అన్నట్టు ఉండాలి. అట్లా నేనైతే మా రాముడు చేసే ప్రతి పని కూడా నా పిల్లలకు చెప్పుకుంటూ పెంచిన. ఇగో ఇంత కష్టపడితేనే ఇన్ని రూపాయలు వస్తున్నాయి, ఇట్లా చేస్తే ఇంత వస్తుంది. సో ఇంకోటి, చిన్నప్పటి నుంచి కూడా డాడీని ఇట్లా చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, ఇప్పటికీ నేను చెప్తూనే ఉంటాను. నా కొడుక్కి చెప్తుంటా, మా అమ్మాయికి కూడా చెప్తాను, నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, నీకేం తక్కువ చేయలే, నీకు పెళ్లి చేసేటప్పుడు ఏం తక్కువ చేయలే, అన్ని విధాలా ఇట్లా చూసినాం, ఆడపిల్ల మగపిల్లడి తేడా చూడలే అని చెప్పి ఎంతో చెప్తుంటాం. అట్లని మనం ఆడపిల్ల దగ్గర పోయేది లేదు, ఉండేది లేదు ఇట్లా. కానీ నేను అట్లా నేనున్నంతకు ఎట్లాగో నేను బెదిరించుకుంటూ నా మొగుడిని చూసుకుంటా, నేను చూసుకుంటా. నా కొడుకుతో కొట్లాడి, నా కోడలతో కొట్లాడి, అలా నా పిల్లలే ఇద్దరు. ఇప్పుడు నా కోడలు వచ్చిన నా ఇంటికి అది నా బిడ్డనేగా. కాబట్టి వాళ్ళకే చెప్పి, ఎందుకు ఇట్లా అని చెప్పి నేను ఉన్నంతకు ఉంటా. నేను చచ్చిపోయినా అనుకోండి, మా రాముడు మొహమాట వస్తుడు, కనీసం తిండి కూడా అడగడు ఆయన. నేను అది చెప్తుంటా అనమాట, నానా ఇట్లా ఉండాలి అని చెప్పి. రేపు నా కోడలు వచ్చినాక అన్నీ చెప్తాలే, కానీ అయినా మనం ఎట్లుంటే అట్లనే కదా మన కొడుకులు, మన కోడళ్ళు, మన పిల్లలు అందరూ కూడా. సో అట్లా అంటుంటా. అయితే నేనేం చెప్తున్నానో మీకు ఏమర్థమవుతుందో కానీ ఎటు పోతున్నా. అయితే నేను చెప్పేది ఏంటంటే, టోటల్గా పిల్లల పైన రెస్పాన్సిబిలిటీ పెట్టుకోండి. మెయిన్ అమ్మలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా అందరూ పెట్టుకుంటారు. నాన్నలు, తాతలు, అవ్వలు, అత్తలు అందరూ పెట్టుకుంటారు. ఫస్ట్ పెట్టుకోవాల్సింది అమ్మలు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇట్లనే వాళ్ళ హస్బెండ్ హౌస్ అమ్మేస్తుండే, ఉండేదే హౌజే, అమ్మేస్తుంటే నాకు చెప్పింది, అక్క ఇట్లా హౌస్ అమ్ముతురు, మా ఆయన నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి. అదేంది? ఇప్పుడు ఒక సంసారం, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అందరే కదా నిర్ణయాలు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది, నా కొడుకు ఆన్లైన్లో చూసిండంట, చూసి భలే ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నని పట్టుకొచ్చిండు. అప్పుడు నేను ఏదో పార్టీ మీద నేను కరీంనగర్లో ఉన్నా అప్పుడు. అయితే ఇమ్మీడియట్గా వాడికి బాగా నచ్చేసి తీసుకొచ్చిండు, వాళ్ళ అక్కని తీసుకొచ్చిండు, వాళ్ళ నాన్నని తీసుకొచ్చిండు. వాళ్ళు నచ్చిర్రు, ఇగో ఇట్లా మమ్మీ అని అంటే, సరే నన్ను వెళ్ళరండి అంటే వెళ్ళొచ్చిర్రు, చూసిర్రు, నచ్చిర్రు. ఇక నెక్స్ట్ అదే సాయంత్రం నన్ను తీసుకొచ్చిర్రు. తీసుకురాగానే నేను ఫస్ట్ చూడంగానే, అరే ఎట్లా ఇదేంది ఇట్లుంది అది ఇదనండి, నేను కొంచెం ఫస్ట్ కొద్దిగా అటు ఇటు అన్నా, 50-50గా ఉన్నా. ఇక ఇంటికి వెళ్ళిపోయినా. వీళ్ళు ఏమంటారు, నువ్వు సరిగా చూడలే, నువ్వు అలసిపోయి వచ్చినావు, ఇట్లా వెళ్ళగానే నువ్వు సరిగా చూడలే, నువ్వు దిగి అక్కడ వరకు చూసినుంటే అర్థమయ్యేది అని చెప్పారు ఇంట్లో. అవునా, సరే ఇంకోసారి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా, మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చినా. మా వాళ్ళు అయితే ఆ రోజు పొద్దున వచ్చిర్రు, మళ్ళీ నాతో పాటు సాయంత్రం వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. ఇంకా వచ్చినాక ఇక్కడ వరకు నడుచుకుంటూ పోయి ఆ తాడి చెట్టు కింద కూర్చొని జరసేపు కూర్చుంటే, నా హనుమానికి ఇట్లా అనుకుంటే, నా సెన్స్ ఒకటి ఉంటుంది, 6th సెన్స్ అని, హనుమాన్ తను మాట్లాడుతుంటుంది అది. అయితే ఇది నాదే అని ఫిక్స్ అయిపోయినాయి. ఇక అప్పుడు మా చేతిలో ₹1 లేదండి. ఫిక్స్ అయిపోయి, సరే పోరా పోయి అడ్వాన్స్ కట్టుకోని, నా కొడుకు ఒక మనగాడు, నేను ఒక మనగత్తా, అన్నీ తెచ్చేది మా రాముడు. మా పెత్తనాలు పెద్ద జోరుదారు ఉంటాయి. పోనాన్న కట్టుకో అంటే, ఇంకా నా కొడుకు ఏం చేసిండు, వాళ్ళ బావతోని ₹1,00,000 తీసుకొని పోయి భయాన కట్టేసి వచ్చిండు. పోయమ్మ ఇదంతా ఆడుకోబోతే నేనేదో ముచ్చట చెప్దాం అనుకుంటే అన్నీ అట్లా లింక్ అవుతా వెళ్ళిపోతానే ఉన్నాయి మమ్మీ. అదే కదా నేను మాట్లాడుతుంటే ఆడుకోబోతున్నాయి. అయితే కట్టొస్తే పెద్దమరపేటలో ఒక ప్లాట్ ఉండే. ఇక సరే అది ఉంది కదా తీద్దాంలే అనేసి అది తీసినాం. దానికి ఎంత వచ్చింది, 59-60 ఏమో వచ్చింది. 60
60 మమ్మీ. 60యా? అంటే కొంచెం 20,000 తక్కువ. 60 lakhs వచ్చింది కదంబరపేటలో. గోల్డ్ ఏం చేయాలి? గోల్డ్ ఇగో ఇంత టిఫిన్ డబ్బా నిండా ఉండే నా గోల్డ్. అప్పుడు ఎంత ఉండే? 25,000 30,000 అతను. అప్పుడు తక్కువ ఉన్నప్పుడే అది 25 లక్షలే మమ్మీ. అయితే 20 లక్షలు వచ్చింది. 25 లక్షలు వచ్చింది. 700 grams మమ్మీ. హాఫ్ కేజీ పైన ఉండే నాన్న. హాఫ్ కేజీ పైన అంటే హాఫ్ కేజీ వరకు అనుకుంటా మమ్మీ. కేజీ 50 లక్షలేమో. అయినా ఉన్న రేట్ ఉండదు అమ్మాడ. అమ్మేటప్పుడు ఒక రేటు, కొనేటప్పుడు ఒక రేటు. చాలా ఉండే నాన్న. 4 రకాల గాజులు, 3 రకాల కంకణాలు, డాడీకి గోల్డ్ వాచ్, పెద్దది వాచ్, అదేంటిది బ్రాస్లెట్, నాకు ఉంగరం, నాకు కంకణము, నీకు ఉంగరము, ఉంగరాలు డాడీకి 4 ఉంగరాలు ఇంత పెద్దవి, మెడలో ఇంతలో మోకు లెక్క చైను. ఇక నాయి ఉంగరాలు బొంగరాలు, కంకణాలు బొంగరాలు. ఇక దీని మీద నచ్చినావు పెట్టినావు. అదే గోల్డ్ ఉంటే ఏముంటుండే అండి? ఇప్పుడు ఇది డబల్ ఆ రోజు పెడితే. అదే రిజిస్ట్రేషన్ కాకముందే అడిగిరు కమ్మయ్య. రిజిస్ట్రేషన్ కాకముందే 50 లక్షలు ఎక్కువకి. మాకు రిజిస్ట్రేషన్ కాలే. మేము పెట్టినాము. రిజిస్ట్రేషన్ కి 2-3 నెలలు గ్యాప్ ఉండే. మనకు అమ్మగానే మళ్ళీ 50 లక్షలు వేరే పార్టీ ఉంది చెప్పండి. సేమ్ అతనే కమిషన్ 50 లక్షలు ఇచ్చేస్తాం మీరు భయాన కట్టి మీరు వచ్చినందుకు. సో ఇదంతా కమర్షియల్ ఏరియా కదా మమ్మీ. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎవరు మేము ఉండంతా అమ్ముకొని ఎందుకు కొంటున్నారా నాయన? మేము ఉంచుకోనికే అమ్మనీకి కాదని చెప్పినాం. మళ్ళా ఫిలిం సిటీ కాడికి ఆ పిల్లోడు ఏదో సినిమాలో పిల్లోడు, హనుమాన్ సినిమాలో పిల్లోడా? హనుమాన్ సినిమాలో పిల్లోడు అదే ఇంద్రా సినిమాలో పిల్లగాడు 3 కోట్లకు అడిగిండు. 1 acre కావాలి, సేమ్ ఇట్లుండేది కావాలి, సేమ్ మనది ఇట్లా చేసినాం కదా అని చెప్పి. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగునుండే. మేము ఇయ్యమని చెప్పినాం. అంటే ఇక్కడ షూటింగ్ అయిన ఉండేనంట ఈ పక్కన. ఇది ఎంత పోచంపల్లి సరౌండింగ్ ఏరియా అంత ఇది బాగా తిరుగుతారు మమ్మీ సెలబ్రిటీలు. సెక్టర్ అదేంటిది అది వేసుకుని ఏమంటారు సెటప్. మొన్న ఈ మధ్య రవితేజ కూడా ఇక్కడే కదా మమ్మీ. ఎన్ని రోజులైంది సెట్టింగ్ మనం కూడా పోలే దగ్గర వరకు సెట్టింగ్. మనకేదో కాల్ వచ్చిందని వెళ్ళిపోయినాం. అయినా మన దగ్గర ఇప్పుడు మన ఇంటి పక్కన ఆ రోడ్డు మీద రవితేజ బిల్డింగ్, అది సినిమా థియేటర్. మన ఇంటి పక్కన వాకబుల్ డిస్టెన్స్ అది విషయం అండి. ఇది నేను ఇదంతా స్టోరీ యాడికి ఎడుకోపోయింది. ఇది నేనే ఎందుకు చెప్పినా అంటే, అవునా ఏం చెప్తున్నావు? ఫోర్స్ చేసింది అంటున్నా. ఇది నువ్వే ఫోర్స్ చేసింది. ఇది నా కొడుకుకి ఇష్టం. ఇది ఇట్లా అయితే నా కొడుకు చెప్తాడు, నేను అమలు చేస్తుంటా. కానీ కట్టలంతా ఏడా మా రాముడి కష్టమే. మేము ఊరికి అంటుంటాం నా పిల్లలకి. నేను ఊరికి కట్టలు అక్కడ, కోటలు ఇక్కడ. అయితే ప్రతి రూపాయి అనక నా రాముడి రక్తం పుట్టింది. ఇది చెప్తా, నేను గర్వంగా చెప్తా. కష్టపడి కింద నుంచి ప్రతి రూపాయి జమ చేసి మా రాముడు ఇంత కాడికి వచ్చిండు. నేను 1 రూపాయి వేస్ట్ చేయలే. నేను సోకులు శిఖర్లను ఏం తిరగలే. నా పిల్లలే ప్రాణంగా, నా పిల్లలే ప్రపంచంగా, నా సంసారమే నాదన్నట్టు నేను బతికిన. నాకు అమ్మ, నాయన, అత్త, మామలు, పెద్దలు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. నా దగ్గర నుంచి అందరు సలహాలు తీసుకునేటోళ్ళే కానీ నాకు సలహాలు ఇచ్చేటోళ్ళు, చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు. అన్నిటికీ నేను హనుమానే. ఆయనకు మాట్లాడుకుంటా, ఆయన అడుక్కుంటా కథ వెళ్ళిపోతూనే ఉంటాం, ముందు వెనక చూడకుండా. అయితే అది విషయము. నేను ఇంత ఎందుకు చెప్పినానంటే, ఒక ఇంట్లో ఆ ఇల్లు అమ్ముతుంటే ఆ పిల్లలకి చెప్పరా అండి? మేము కొనాలన్నా అమ్మాలన్నా ఏదైనా సరే మా పిల్లలకి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి. మా వాడు ఇప్పుడు పెళ్ళయి నా బిడ్డకి ఎన్ని 10 years అనా? 10 years. నేను ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి అని నా కొడుకుని పిలిచి నాయన ఇది చేద్దామా అని అడిగినా నేను. వాడు ఎంత పిల్లోడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నువ్వు? అవును మమ్మీ. ఇంటర్ సెకండ్ ఇయర్ మమ్మీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో. సెకండ్ ఇయర్ కూడా కాదనుకుంటా. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ మమ్మీ. అక్క పెళ్లి రోజు, ఎగ్జాక్ట్ పెళ్లి రోజు నా లాస్ట్ ఎగ్జామ్. మరి ఎట్లా చేసినావురా ఎగ్జామ్? రాసి వచ్చినాగా మమ్మీ. ఏడా మమ్మీ, నేను నైట్ నిద్ర లేదు, ఏం లేదు. నేను అంత చదువుకున్నది కెమిస్ట్రీ, అయినా కూడా బుక్ ముట్టకుండా పోయిందా? పోలే, వచ్చింది కాపీ. అయితే ఇగో క్లీన్ చేసేసిన అండి. ఇగో పొట్టంతా ఇట్లా తీసేసిన చూడండి. పోయి చేతులు కడుక్కుంటా. పాముతల్లా ఉంది. పెద్ద చేపలు కానా?
ఆయిల్ పెట్టి ఇగో అరే ఎగురుతున్నాయండి. ఇది నా కొడుకు పీతల పకోడీ చేసిండు. ఆయిల్ ఇది ఇప్పుడే చేసింది, కొత్త ప్యాకెట్ కోసినాం. కలర్ అట్లా మారింది మసాలా వల్ల. అది అట్లా దాంట్లో మసాలా పకోడీ కదా, చికెన్ పకోడీ లాగా పీత పకోడీ కదా, సో మసాలా వల్ల అట్లుంది. ఇంకోటి కట్టెలు పొయ్యి కదా, మనకి వెంటనే మారిపోతుంది ఆయిల్, ఎర్రగా అయిపోయి కాగిపోయి. ఆ గిన్నె కూడా అదే కలర్ ఉంది. ఇనుపక్కడే కదా నేను వాసన చూసినాను. నేను ఒట్టి ముక్కలు తాతలెక్క ఉన్నాయి, చేప ముక్కలు. అయితే చెప్తా ఉన్నా కదా, ఇల్లు అమ్ముతున్నాడని చెప్పి ఇగో నాది నేను ఇంత ప్రాసెస్ చెప్పినా, నా కొడుకు నచ్చిందని ఇట్లా వచ్చినా, ఇంత చూసి ఇంత చేసి ఏంటంటే ఒక ఫ్యామిలీలో నిర్ణయం. అదే నా కొడుకు నా బిడ్డ పెళ్ళప్పుడు అనేది చెప్పినా కదా, నానా రే ఇట్లా ఆడుండే ప్లాట్ ఇట్లా అక్కకి పెడదాం అనుకుంటున్నా, ఎట్లా 100 గజాలు ఇద్దాం, ఎన్ని గజాలు ఇద్దాం అని నేను అడిగితే లేదు మమ్మీ మనకు ఆడుండేది 200 గజాలు ఇచ్చేసి 100 గజాలు ఇద్దామా అని అన్నా. అంటే లేదు అక్కకి ఇచ్చే 200 గజాలు అన్నాడు. వాడు నా కొడుకు, అంతే కదా. అమ్మ నాన్న ఎట్లా ఉంటే మన పెంపకం ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. మన పిల్లలు నిర్ణయాలు కూడా కథమేగా. వాడేంది, వాడు చిన్న పిల్లి పిత్రగాడు, వాడిని అడుగుడేంది, వాడు ఏమన్నా కష్టపడుతున్నాడా చేస్తున్నాడా, మయం కష్టపడడం మా నిర్ణయం కదా, ఇట్లా ఉండదు మాది. అగో అట్లా అయితే అట్లా అమ్ముతా అన్నాడంట. నా దగ్గరికి వచ్చి బాధపడ్డది, అక్క నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇల్లు అమ్మేస్తే నేను ఎడబోదు, ఈ కిరాయిలు పొంటే ఎడబతుతూ, ఆయన చేసే పని అంతంత మాత్రాన చక్కగా చేయడు, చక్కగా ఇయ్యడు, వచ్చిన దాంట్లో సగం తాగుతాడు, సగం ఇస్తే నాకు పిల్లల చదువులకి దానికి దీనికి ఏమవుతుంది అది ఇది అని చెప్పి బాధపడ్డది. బాధపడితే నేను అన్నా, నువ్వే మనకు నువ్వు చెప్తే నీ మొగుడు వింటలేడా అని అంటే, నేను చెప్తే అసలు వింటలేడు చేస్తలేడు అన్నది. అయితే ఇగో నీ మొగుడు నీవు చెప్తే వింటలేడుగా, కొననీకి వస్తాడుగా, కొననీకి ఎవరు వస్తారో నా కొడుకులారా ఎవడుకుంటాడు నా ఇల్లు, నేను సంతం పెట్టా తొక్క పెట్టా, నాకు ఇల్లు అమ్మడం ఇష్టమేలా, నా కొడుకులు 2 పెట్టారు, నేను పెట్టా. కొడుకులు ఎంత 5th 8th క్లాసు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది, ఇది మన ఆయన సంపాదించిండు, నేను అమ్ముకుంటా, నాకు హక్కు ఉంది, మీ సంతకం అవసరం లేదు, నా పిల్లల సంతకం అవసరం లేదు, ఈ సంతకం అవసరం లేదు అని. కానీ లేకపోయినా వీళ్ళు ఆ మాట అంటే భయం ఉంటుంది కొన్ని వాళ్ళకి. అయితే నేను ఇట్లా అన్నా, ఇక పోయి ఇట్లా చెప్పు అమ్మా అని, నువ్వు అట్లా చెప్పు, నేను సంతకం పెట్టా. వాళ్ళ మొగుడు అంటే వాళ్ళకి భయమే వచ్చే, అయినా కూడా నేను సంతకం పెడతా, కొనేటోడు ఎట్లా కొంటాడో చూస్తా అని చెప్పి నువ్వు ఒక్క మాట అనుకో, ఎవడు కొనని నేను చెప్పిన. ఇంకేం చేసింది, సరే అన్నది, పోయింది, అట్లనే చేసింది. భయపడ్డాడు, రాలే. ఇక వాళ్ళ మొగుడు చెప్పారంట, ఇగో నువ్వేమో అమ్ముతా ఉంటావు, నీ పిల్లం ఇట్లా అన్నది, మరి ఏంది కథ, నా దగ్గర మాత్రం తీసుకుంటుంది అని తిట్టిండంట. తిట్టగా నేను ఇంటికి వచ్చి ఇక పిల్లం దగ్గర కాళ్ళు పట్టుకొని, అది కాదమ్మా అడ్వాన్స్ తీసుకున్నా, పలానా దగ్గర వాళ్ళకి ఇన్ని ఇచ్చేది ఉంది, అన్ని ఇచ్చేది ఉంది, నేను వేరే ఇల్లు తీసుకుంటా, మన బడ్జెట్లో మంచిగా చేస్తా, నేను పిల్లల్ని నేను వదిలేస్తానా అది ఇది అని చెప్పి బతిలాడంగానే సరే పెట్టేస్తా అని చెప్పేసి పోయి సంతకం పెట్టింది. ఇల్లు లేకుండా చేసుకుంది. మంచిగా పిల్లానికి వెనముదలో పెట్టినట్టు మంచి మాటలు చెప్పి కథ కొట్టుకొని బయటపడ్డాడు. అట్లా అదే కాదు, నేను కొన్ని చూసినా, ఎప్పుడైనా సరే పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి. లాస్ట్కు పిల్లల కోసం మొగుడు మీదైనా ఎదురు తిరగండి. ఎట్లా అమ్ముతావు, రా అమ్ముతుందా, నా పిల్లలకి నాకు లేకుండా చేస్తావా అని చెప్పి మొగుడి మీద గొడవ పెట్టుకోండి, తప్పులే. కానీ పిల్లల్ని అన్యాయం చేసి బిడ్డలు మాత్రం రోడ్లు వేయకండి. బాగా ఉంటూ ఈరోజు ఏం లేకుండా ఉండే ఫ్యామిలీస్ కూడా నేను చూస్తున్నా. తల్లి చేసిన తప్పుతోనే, తల్లిదండ్రి చేసిన తప్పుతోనే, తల్లిదండ్రికి పిల్లల పైన లేని రెస్పాన్సిబిలిటీతోనే చాలామంది పిల్లల్ని నేను చూస్తున్నా. పిల్లలు పుట్టినప్పుడు బాగా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఆ పిల్లలకి ఏం లేకుండా. సో మీరు పిల్లల్ని కనాలి అంటే వాళ్ళ కోసమే మా బతుకనేటట్లయితే కనండి, లేకపోతే కనకండి. నేను చెప్పేది అదే విషయం. అయితే అయిపోయింది, ఇంకా నూనె కూడా పనికిరాదు, మనకు పడేయాల్సిందేమో. అయితే అదేంటిది, మనకి ఇదైతే అయిపోయిందండి. పిల్లల విషయం అయితే ఏమో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినబ్బా. అంతే, చాలామందిని చూసినా కాబట్టి నాకు నిన్న మొన్న ఒక సంఘటన గుర్తొచ్చి
వేరే వాళ్ళు కలిసి మాట్లాడుండి నేను నా కళ్ళతోనే వాళ్ళకి ఏవేవి ఉండేది నేను చూసిన. ఇప్పుడు ఏం లేకుండా కిరాయి ఇంట్లో ఉండేది కూడా నేను చూస్తున్నా. సో భార్య గట్టిగా ఉంటే హస్బెండ్ ఏం చేయలేడు. ఇంకోటి భార్య ప్రేమగా ఉండి హస్బెండ్ని కూడా పిల్లల్లాగా మలుచుకుంటుంటే ఫ్యామిలీ పైకి వస్తుంది. చక్కగా చూసుకోకపోతే హస్బెండ్ కూడా నాకేం పట్టిందని చెప్పి పిల్లం మంచిగా ఉంటేనే పిల్లల పైన కూడా ప్రేమ హస్బెండ్కి. పిల్లల మీద కోపం ఉంటే కూడా పిల్లల్ని కొడతారు, పిల్లల మీద కోపం ఉంటే కూడా పిల్లల్ని దగ్గరికి రానియారు. మన అత్తలు కదా కోడల మీద కోపంతోనే వాళ్ళ రక్తాన్ని వాళ్ళని నూపుతారు చూడు, అగో అట్లా. ఎవరి పిల్లలండి, ఎవరి రక్తం? కొందరు అత్తలు కూడా అంతే, వాళ్ళ కోడల పైన కోపం ఉంటే పాపం పిల్లలు ఏం చేశారు, వాళ్ళు వస్తే వాళ్ళు నూకేస్తారు కోడల మీద ఉన్న కోపంతో. ఎప్పుడు అనుకోదు కోడలు నీకు బయటది కదా, మరి ఆ పిల్లలు ఎవరు? నీ కొడుకు రక్తం, నీ రక్తం, దూరం చేయొద్దు అట్లా. సో అలాంటి కొన్ని నేనేదో పెద్ద నీతి సూక్తులు పెద్ద కథలు ఏం చెప్పనండి. నా లైఫ్లో నాకు జరిగేటివి, నేను అనుభవించినవి, నా కళ్ళారా చూసినవి, నేను తెలుసుకున్నవి మాత్రమే నేను చెప్తా. నేనేదో పెద్ద ప్రవచనాలు ఎక్కడో చూసి నేర్చుకుని కాదు. నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి, నా కళ్ళారా నేను చూసినవి, అలాంటి ఇంకొకరికి ఉపయోగపడుతుందేమో అని చెప్తుంటా. ఎందుకంటే కొంతమంది వాళ్ళ సమస్యలు అడుగుతున్నారు, అమ్మ మీరు చెప్పే మాటలు మాకు మంచిగా ఉపయోగపడుతున్నాయని చెప్పి నాకు కాల్స్లో కూడా చెప్తున్నారు. సో దానికోసమని షేర్ చేసుకుంటున్నా. అయితే ఇంకా వెళ్ళి తినేద్దాం. చూసిరా ఫైనల్గా ఎల్లిపాయ కారం. అరే ఇందులో ఉప్పు వేయలేదు ఏంది అనుకుంటారేమో, ఉప్పు అవసరం లేదు ఎందుకంటే ఇవి సముద్రపు చేపలు. ఇంకోటి ఎల్లిపాయ కారంలో లైట్ సాల్ట్ ఉంటుంది, కానీ ఇందులో ఉప్పు అయితే అవసరం లేదు మామూలుగా కారంలో లేకపోయినా సరే. అట్లా ఒట్టి ముక్కలు లెక్క పెట్టుకొని ఇగో ఇంటి నుంచి కాలీఫ్లవరు అట్లనే ఎగ్స్ కర్రీ తెచ్చిన. సేమ్ ఉడుతున్నలానే క్రిస్పీగా ఉంది, మస్తు టేస్ట్ అండి, ముల్లే ఉండదు. కాకపోతే ఈ ఒక్క ముక్కుంటే చాలా అన్నం అంతా తినేయచ్చు. ఉడుతున్నప్పుడు తిన్నట్టే గంట సేపు నమ్మలా తినలేదు, నమ్ముతుంటే కమ్మదనం వస్తుంది. ఏం చెప్తావో తల్లి అన్నిసార్లు మింగు అని అంటారా? పప్పుచారు ఇలాంటి చేప ఇట్లా పట్టుకొని పప్పు అనేది తింటే ఉంటుంది. వస్తుందండి, సూపర్. ఫుల్గా తినేసిన. అయితే మళ్ళీ ఎందుకురా నాయన చెట్లు చూపిస్తుంది అనుకుంటారేమో, కాకపోతే కొంచెం మనది ఎప్పుడు మీరు ఫస్ట్ వీడియో 9 months బ్యాక్ వీడియో చూసినట్టయితే అసలు ఏం లేదు. 9 months బ్యాక్ వీడియోలో మనం చెట్లు కూడా రాలే అప్పటికి. ఎవరో అంటుండే నిన్న మామిడికాయలు వీడియో చూసి, అమ్మ 1 year కూడా కాలే అంత మంచిగా వచ్చినాయి చెట్లు, అంత మంచిగా వచ్చినాయి కాయలు అని చెప్పి. నిజం, నేను నైట్ వీడియో చూసిన అసలు ఎంత టైం పట్టిందని. 9 months వీడియో చూస్తే అసలు మనకి చెట్లే లేవు, జేసీపీతోని హోల్స్ తీపిస్తుండే. ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూడా ఇంత పాదుండే. మన అమ్మవారి చెట్టు అయితే ఎంత మంచిగా ఎంత కలగా అయిపోయిందంటే, మంచిగా అమ్మ చెట్టు ఎట్లా ఉంటుందో ఇట్లా జాయింట్లో బాగా ఇట్లా అస్తమిచ్చినట్టు మన చెట్టు అంతా బాగుంది. చూస్తూ మేము అదే అనుకున్నాం, అబ్బా అసలు అమ్మ కొలువైపోయింది మన ఇంట్లో అని, మన ల్యాండ్లో అని. మా ఇంట్లో వచ్చినుండే రావి చెట్టు, యాప చెట్టు మా చుట్టుపక్కలందరికి కూడా తెలుసు. మాకు అవి వచ్చినప్పటి నుంచి కూడా మస్తు కలిసి వచ్చింది. ఇక అది మా నమ్మకం అనుకోండి, మస్తు కలిసి వచ్చింది. అట్లనే మేము ఈడ కొన్నాక మళ్ళా అది మేము ఇల్లు కట్టేటప్పుడు ఏమైందంటే కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేసినా కూడా మళ్ళా బండలు కూరుకుపోయి ఇగుర్లు వచ్చినాయి. మళ్ళా నీడ ఇంకా సరౌండింగ్ ఇండ్లు అయిపోయిన తర్వాత అసలే నీడ అంటే అసలే ఎండ రాకుండా అయింది మన ఇంట్లోకి. సో అప్పుడు చనిపోయినాయి.
ఇక మనం ల్యాండ్ తీసుకుని ఇక్కడ రాగానే మేము చూడగానే అమ్మ అనుకున్నాము, అంతే ఇంకా పూజ చేసుకుంటున్నాం. మా అమ్మ కూడా అట్లనే కలకలలాడుతూ పచ్చగా, మొన్న ఎవరు అంటుండే నన్ను ఆడ పడుకునే వీడియోలో అమ్మ ఒడిలో పడుకున్నంత ఫీల్ అవుతారని. నిజమండి, 100% నాకు ఇక్కడ ఉంటే అయితే మా అమ్మ ఒడిలో ఉన్నట్టే ఉంటుంది. మస్తు. మా అమ్మ చనిపోయింది కానీ ఈ అమ్మలో ఉంది. ఇక్కడికి వస్తే అయితే నాకు అమ్మ ఒడిలో ఉన్నట్టే ఉంటుంది అక్కడైతే. ఇదంతా కూడా నేనే కట్టిన, మీకు తెలుసు కదా. మనకు ఫస్ట్ ఎట్లుండే 9 months బ్యాక్, ఒకవేళ మీరు చూడాలంటే చూడండి, అప్పటి నుంచి కూడా చూడండి మేము ఎంత ప్లాన్గా వస్తూ ఉన్నామో, ఎంత మార్పులు చేస్తున్నామో దీంట్లో. ఇంకా ముందు కూడా వెళ్తానే ఉంటాం. అయితే ఇక్కడ మనకు మనీ ప్లాంట్ పెట్టినాం కదా, పెరుగుతుంది. ఇంకా చెక్క తీసి పడేసి ఇక్కడ ఒక చిన్న బల్లలాగా ఇట్లా ఎట్లాగో మనకు వస్తుందిగా చిన్న చిన్న పని, ఈ గిన్నెలు పెట్టుకోవడానికి, వండుకుంటే పాత్రలు పెట్టుకోవడానికి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. అట్లనే ఇట్లా ఒక బెడ్ లాగా మనది డోర్ ఒకటి ఉంది, ఆ డోర్ను కూడా బెడ్ లాగా సెట్ చేయించేద్దాం అని చెప్పి దీన్ని, అది కోటయ్య రూమ్లో ఉండే కదా, క్లీన్ చేసినాక బయట వేసిన తర్వాత ఆయన మంచమే తీసుకుని వేసుకుంటున్నట్ట. సో డోరు ఎండకి ఎండుతుంది అక్కడ. అయితే ఇక్కడ 4 ఇటుకరాలు పెట్టేసి వేసినాం అనుకోండి, ఇక జరసేపు నేను కూడా ఇక్కడ వరగచ్చు కదా, మంచిగా ఆ గడ్డ మీద సాలి చాలుకున్నాకంటే మంచిగా కాలు చాపుకొని. సో అట్లా ఇదైతే ఇట్లా కర్ర పెట్టించేసి ఇట్లా కట్టిపించిన. ఇక మనకి చెట్టు మీద పోయింది అనుకోండి, మన అమ్మ చేతిలోకి పోయిందంటే కథం, ఇక కొమ్మకు వెళ్ళిపోతాయి. మనకు పైనాపిల్ కూడా మంచిగా వచ్చేసినాయి చూడండి, పెరిగిపోయినాయి. ఇవి 2 అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇక వీటితోనే మనకు చాలా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈ ఏరియా మొత్తము ఎందుకు ఇట్లా క్లీన్ చేయించిందంటే, ఈ చెట్టు ఒకటి పెట్టడము, ఇంకోటి చిన్న చిన్న చామంతి, కలర్ చామంతి ఉంటాయి కదా నాన్న, ఇట్లా ఆ నేలకి ఇట్లా ఈ సరౌండింగ్ అంతా కలర్ చామంతి వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మ దగ్గర ఈ వాతావరణం అంతా కూడా ఫ్లవర్స్ అంతా వచ్చేటట్లు ఇక్కడ చెట్లు వేసేసి ఇట్లా పెడదామని చెప్పి. అయితే నేను ఏం చూపెడదామని మళ్ళీ ఆన్ చేసిందంటే, ఈ చూపెట్టినవి ఊరికే చూపెట్టను, మామిడి పండ్లు ఇక్కడ కూడా వచ్చేసినాయి. ఇంకా నేను మీకు చూపెట్టుకున్నా తిన్నా అనుకోండి, నాకు అరగదు. అది మీకు చూపెట్టినా అనుకోండి, ఆ తృప్తితో కడుపు నిండిపోతుంది. నాకంటే నా కొడుకు ముందు వెళ్ళిపోయింది. కలర్ కూడా వచ్చేసినాయి కదా, మాగిపోయినాయి నాన్న, చూసిరా. మా వాడు కూడా చూడలే, వాడు కూడా చూపిలే, ఇప్పుడే పట్టుకొచ్చిన. అన్ని మాగినాయి మమ్మీ, వెనక 2 ఇంకా కాలే. ఇది కాలే నాన్న, ఇగో ఇది మాగింది, ఇగో ఇది మాగింది, 3 మాగినాయి నాన్న. చూసిరా, ఒకటి తినేస్తా. నాకు తర్వాత బాగుంది. ఇంకోసేపు వెనక తింటున్నా. ఇందుకు వచ్చినాండి నేను మళ్ళా. బా అడి మంచిలాగా ఎట్లా తింటున్నావు తొక్కతో సహా. మరి చెట్లు మాగిన పండు మమ్మీ ట్రైబలే మా అమ్మ అయితే పట్టుకొని ఆ తొక్కతో పాటు తినేసి నవ్వులుతూనే ఉంది. ఒరే మనది ఎంత అప్రూపం తెలుసానా. అబ్బా ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా మీ రెస్పాన్స్ ఎంతో కామెంట్ చేయండి. ఇగో బాయ్.